బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీ జేసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ అమ్మవారి ఆలయం నుంచి బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికే చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికలను వాయిదా వేయాలన్నారు. 42% రిజర్వేషన్ల ఖరారు దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీసీల ఆత్మ గౌరవానికి మనోభావాలకు భంగం కలిగిస్తూ ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. బీసీలు క్షమించారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకవైపు కోర్టు ఎన్నికల నోటిఫికేషన్ చెప్తుంది, ఇంకొక వైపు బీసీ కమిషన్ ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి, వీటిని ఆపి సక్రమంగా అమలు చేయాలని బీసీ కమిషన్ క్వాసీ జ్యుడిషియల్ అంటే కోర్టు పవర్లు ఉన్నటువంటి న్యాయ పవర్లు ఉన్నటువంటి బీసీ కమిషన్ తీర్పు చెప్పింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండిగా ఇవేమి పట్టించుకోకుండా ఎన్నికలకు పోతుంది. బీసీలకు నిలువున దగా చేశారు, మోసం చేశారు, చీట్ చేశారు, అన్యాయం చేస్తూ వాళ్ళ శరీరాల మీద తొక్కుకుంటూ పోతున్నారు. ఇది మేము భరించము, దీనికి తప్పనిసరి ప్రతీకారం తీసుకుంటామని చెప్పి అందుకే ఈరోజు పోరు యాత్ర, బీసీల తిరుగుబాటు యాత్ర, ఈ తిరుగుబాటు యాత్ర ద్వారా ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి లేదు. అడుగున ఎన్నికలు పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తుంటే ప్రాసెస్ ఈ 42% రిజర్వేషన్లు పెట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు.